ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం మిత్రులారా. మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణుడి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను. శ్రీ కృష్ణాష్టమి పండుగ సందర్భంగా మనం ఆ శ్రీకృష్ణుడి జన్మదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకోబోతున్నాం. ఈ రోజు ముఖ్యంగా గుర్తుంచుకోవలసినవి: పండుగ సమయం. ఈ ఏడాది కృష్ణాష్టమి ఈ రోజంతా జరుపుకోవచ్చు. ముఖ్యమైన పూజా సమయం: శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించారు కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి 12:04 నుండి 12:47 వరకు పూజలు చేయడం చాలా మంచిది. ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడి దీవెనలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పండుగ మీ ఇంట్లో సుఖ సంతోషాలను, శాంతిని నింపాలని ఆశిస్తున్నాను. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజు అష్టమి తిథి. ఆగస్టు 16న రోజంతా అష్టమి తిథి ఉంటుంది. ఈ తిథి ఆగస్టు 15వ తేదీ రాత్రి 11:49 గంటలకు ప్రారంభమై ఆగస్టు 16వ తేదీ రాత్రి 9:34 వరకు ఉంటుంది. దీని విశేషం: కృష్ణుడు అర్ధరాత్రి అష్టమి తిథిలో జన్మించారు కాబట్టి ఈ రోజునే కృష్ణాష్టమి పండుగను జరుపుకుంటారు. మరియు నక్షత్రం భరణి నక్షత్రం. ఆగస్టు 16వ తేదీ ఉదయం సూర్యోదయం సమయానికి భరణి నక్షత్రం ఉంటుంది. ఇది ఉదయం 6:06 వరకు మాత్రమే ఉంటుంది. మరియు కృత్తిక నక్షత్రం ఉదయం 6:06 తరువాత కృత్తిక నక్షత్రం ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున 4:38 వరకు ఉంటుంది. విశేషం: కృష్ణాష్టమి రోజున రోహిణి నక్షత్రం ఉండదు. శ్రీకృష్ణుడి జన్మ సమయంలో రోహిణి నక్షత్రం ఉంటుందని చెప్తారు. కానీ ఈ సంవత్సరం అష్టమి తిథి మాత్రమే ఉంటుంది. మరియు యోగం ఉదయం 7:21 వరకు వృద్ధి యోగం ఉంటుంది. ఆ తరువాత ధ్రువ యోగం ప్రారంభమవుతుంది. వృద్ధి అంటే అభివృద్ధి చెందడం అని అర్థం. కాబట్టి ఈ యోగం చాలా మంచిది. మరియు కరణం ఉదయం 10:41 వరకు బలవ కరణం ఉంటుంది. ఆ తరువాత రాత్రి 9:34 వరకు కౌలవ కరణం కొనసాగుతుంది. మరియు శుభ అశుభ సమయాలేమిటంటే, ఏదైనా పని మొదలు పెట్టడానికి ముందు ఈ సమయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. శుభ సమయం: శుభ కార్యాలకు మధ్యాహ్నం 12:04 నుండి 12:54 వరకు. ఇది రోజులో అత్యంత శుభప్రదమైన సమయం. మరియు అమృత కాలం తెల్లవారుజామున 3 నుండి ఉదయం 4:38 వరకు. మరియు అశుభ సమయాలు: వీటిలో పనులు మొదలు పెట్టకపోవడం చాలా మంచిది. రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:47 వరకు. ఈ సమయంలో ప్రయాణాలు లేదా కొత్త పనులు మొదలు పెట్టడం అంత మంచిది కాదని చాలా మంది నమ్ముతారు. మరియు గూళిక కాలం ఉదయం 5:51 నుండి 7:29 వరకు. అలాగే దుర్ముహూర్తం ఈ రోజు 2 సార్లు ఉంటుంది. ఉదయం 7:29 నుండి 8:23 వరకు. మరియు మధ్యాహ్నం 12:51 నుండి 1:44 వరకు. ఈ సమయాలను బట్టి మీరు మీ రోజువారీ కార్యక్రమాలను, ముఖ్యమైన పనులను ప్రణాళిక చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ రోజు చంద్రుడు మీ అదృష్ట స్థానంలో సంచరిస్తాడు. ఈ రోజు మీరు చిన్న లక్ష్యాల వైపు చిన్న అడుగులు వేయడం ద్వారా గొప్ప విజయాన్ని సాధిస్తారు. కానీ ఈ రోజు మీరు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అయినప్పటికీ ఏదైనా జరిగినా అది మంచికే అని అనుకోవాలి. ఈ రోజు మీరు మీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఏదైనా చేయవచ్చు. మీకు దగ్గరలో చిన్న ప్రయాణం ఉండవచ్చు. సంతానంతో సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. నిలిచిపోయిన పనుల కోసం మీరు ఏదైనా అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకుంటే అది మీకు లాభదాయకంగా ఉంటుంది. మీకు చుట్టుప్రక్కల వారి నుండి కూడా సహాయం లభించవచ్చు. మీరు చేసిన పనులకైతే ప్రయోజనం రాబోయే రోజులలో కూడా లభిస్తుంది. కుటుంబ సహకారంతో మీ మనసు కూడా సంతోషంగా అయితే ఉంటుంది. ముఖ్యమైన పనులలో అదృష్టం కూడా మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీరు ప్రజల దృష్టిని ఆకర్షించడంలో కూడా విజయం సాధిస్తారు. వ్యాపారంలో మీరు ఆశించిన దానికంటే ఎక్కువగానే లాభాలు పొందుతారు. పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకోవచ్చు. దిగువ స్థాయి వర్గాల నుండి సహాయం మరియు ప్రయోజనం లభించవచ్చు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు ముందుకు రావచ్చు. మరియు మీరు ఉద్యోగం మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు విజయం సాధించవచ్చు. కానీ ఈ రోజు మీరు ప్రేమ కోసం భావోద్వేగానికి లోనవుతారు. ముఖ్యంగా మీరు మీ భాగస్వామిని సంతోష పెట్టడానికి ఖర్చు చేయవచ్చు. మొత్తం మీద ఈ రోజు మీకు చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఈ రోజు మీకు ఇంతే ప్రత్యేక సలహా. మీరు ఈ విషయాలను కూడా
కూడా గుర్తుంచుకోవాలి. ఈ రోజైతే డబ్బుకు సంబంధించిన విషయాలలో ఎలాంటి కొత్త ప్రారంభానికి సరైన సమయం లేదని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజు ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి. ఎందుకంటే ఈ రోజు చేసిన పెట్టుబడులు మీకు తక్కువ లాభం మాత్రమే ఇవ్వగలవు. అంతేకాకుండా ఈ రోజు మీరు ఎవరి అశ్రద్ధకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మరియు వీలైనంత వరకు ఎవరితోనూ వాదనలకైతే దిగకుండా ఉండాలి. ఈ రోజు మీరు ఈ చిన్న విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు ప్రేమ జీవితానికి సాధారణంగా ఉంటుంది. పాత తప్పులు మరియు విషయాలను మీరు మర్చిపోవడానికి ప్రయత్నించాలి. వాటి గురించి మీరు ఆలోచిస్తూ ఉండడం వల్ల మీకు ఏమి ప్రయోజనమైతే ఉండదు. కాబట్టి మీ భాగస్వామితో నిర్భయంగా మాట్లాడండి. అన్ని పరిష్కారం అవుతాయి. వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి రోజంతా సాధారణంగానే ఉంటుంది. ఈ రోజు మీరు ఉద్యోగంలో కూడా తెలివిగా మరియు సహనంతో పనిచేయాలి. పని భారం కూడా ఎక్కువగానే ఉంటుంది. మరియు మీరు విద్యార్థి అయితే ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు కావచ్చు. మీరు ఏదైనా కఠినమైన క్లిష్టమైన విషయాలలో కూడా విజయం సాధించవచ్చు. అయినప్పటికీ దీనికోసం మీరు ఎక్కువగా కష్టపడాలి. ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఆరోగ్యం రోజంతా కొంచెం బలహీనంగా నీరసంగా ఉంటుంది. మీకు జలుబు దగ్గు రావచ్చు. కొంచెం తలనొప్పి కూడా ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. చలి నుండి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు ప్రత్యేక ఉపాయం ఉంటుంది. ఈ రోజు మీరు గుడిలో అరటి పండ్లను దానం చేయండి. మరియు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ రోజు గ్రహాల స్థానాన్ని బట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం వరకు మీరు భౌతికంగా జాగ్రత్తగానే ఉండాలి. మరియు ఆ తర్వాత మీ భావాలపై కొంచెం నియంత్రణ ఉంచుకోండి. ఈ రోజు మీరు కొంచెం ఎక్కువ భావోద్వేగానికి లోనయ్యి అసురక్షితంగా భావించవచ్చు. రోజంతా మీ మనసులో ఏదో ఒక చింత ఉండవచ్చు. మరియు మీరు మీ భవిష్యత్తు మరియు మీ పురోగతి గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ఈ రోజు మీ ప్రవర్తనలో కొంచెం అస్థిరత ఉంటుంది. మరియు మీ ఆశయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సహనంతో ఉండండి. ఆలోచించి మాట్లాడండి. లేకపోతే ఈ రోజు వైవాహిక జీవితంలో కూడా ఒత్తిడి పెరగవచ్చు. కొన్ని కఠినమైన పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. కాబట్టి తొందరపడకండి. లేకపోతే మీరు రోజంతా బిజీగా ఉండవచ్చు. ఏదో ఒక రకమైన సమస్య ఉండవచ్చు. ఈ రోజు మీరు మీ పనిలో ఎవరైనా అడ్డుకోవడం సహించరు. దీని వల్ల ఎవరితోనైనా ఏదైనా గొడవ రావచ్చు. కాబట్టి ఈ రోజు మీరు కొంచెం సహనంగా ఉండాలి. మరియు డబ్బు విషయంలో ఎవరితోనూ చిన్న చిన్న వాదనలకు దిగకండి. ఈ రోజు వ్యాపారంలో మీ ఖర్చు ఎక్కువగానే ఉండవచ్చు. పని భారం కూడా కొంచెం పెరగవచ్చు. దీని వల్ల మీకు కొంచెం అలసట అనిపించవచ్చు. కానీ ఈ రోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని మీరు రాబోయే రోజులలో మార్చుకుంటారు కూడా. మరియు వాటి వల్ల మీకు లాభం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ సమన్యాయం ఉంటుంది. మీరు గృహ కార్యకలాపాలలో బిజీగా ఉంటారు. మీ తండ్రి లేదా గురువు నుండి మీకు సహకారం లభిస్తుంది. ఈ రోజు మీకు ఇదే ప్రత్యేక సలహా. ఈ రోజు గ్రహాల స్థితిని చూసి మీరు ఏదైనా పెద్ద అడుగు వేసే ముందు ఒకసారి బాగా ఆలోచించండి. మరియు వీలైనంత వరకు ప్రయాణాలకు వాయిదా వేయాలి. మహిళలు కూడా తమ మాటలను నియంత్రించుకోవాలి. మరియు ప్రమాదకరమైన పనుల నుండి ఈ రోజు దూరంగా ఉండాలి. మరియు ఏదైతే జరుగుతుందో దానిని జరగనివ్వండి. గ్రహాలతో గొడవ పడకండి. ఈ రోజు మీరు ఈ చిన్న విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు ప్రేమ జీవితం మీకు మంచి అని చెప్పలేం. మీరు మీ జీవిత భాగస్వామి మాటలను అర్థం చేసుకోలేరు. కాబట్టి మీరు మీ భావోద్వేగ స్థితిని మీ ప్రేమికుడు లేదా జీవిత భాగస్వామి ముందు చూపించకండి. మీరు మీ భాగస్వామిని సంతోషంగా మరియు సౌకర్యవంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీరు ఉద్యోగంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ తొందరపాటు వల్ల మీ నష్టాన్ని కలిగించుకుంటారు మరియు నిష్ప్రయోజనమైన పనులలో మీ సమయం గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీరు ఉద్యోగం విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆస్తి విషయాలలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో కూడా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరియు మీరు విద్యార్థి అయితే ఈ రోజు విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. కానీ శ్రమ ఎక్కువగా ఉండవచ్చు. మరియు చదువు గురించి కూడా ఆందోళన చెందవచ్చు. ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఆరోగ్యం వాతావరణం వల్ల ప్రభావితం కావచ్చు. శరీర నొప్పి ఉండవచ్చు. నిద్ర లేకపోవడం వల్ల అలసట కూడా రావచ్చు. కాబట్టి సమయం కేటాయించి విశ్రాంతి తీసుకోండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మరియు ఈ రోజు మీకు ప్రత్యేక ఉపాయం ఉంటుంది. ఈ రోజు మీరు తులసి ఆకు తిని తరువాత మంచినీరు తాగండి. మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారి
వారికి ఈ రోజు చంద్రుడు మీ రాశి నుండి 7వ స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ రోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలు సార్థకమవుతాయి. సాంస్కృతిక లేదా సృజనాత్మక పనులలో కూడా విజయం సాధిస్తుంది. వ్యాపార ప్రణాళికలు కూడా ఫలిస్తాయి. ఎవరి సహాయంతో అయినా ఈ రోజు మీ నిలిచిపోయిన పని కూడా పూర్తి కావచ్చు. జీవితంలో కొనసాగుతున్న గొడవలు మరియు చిక్కుకున్న విషయాలు పరిష్కారం అవుతాయి. అధికారులతో ఏదైనా ప్రత్యేక పని గురించి చర్చ జరగవచ్చు. కానీ ప్రేమ ప్రతిపాదనలు ఈ రోజు రావచ్చు. ప్రభుత్వం నుండి కూడా లాభం పొందే అవకాశాలున్నాయి కాబట్టి వ్యాపారంలో అధికారుల నుండి మంచి ప్రతిస్పందన లభించవచ్చు. చిన్న ప్రయాణం ఏర్పాటు కావచ్చు. ఏదైనా స్నేహితుడు, ప్రియమైన వ్యక్తి లేదా పొరుగు వారితో గొడవ జరిగి ఉంటే ఈ రోజు అది సానుకూల ఫలితాలనైతే ఇవ్వవచ్చు. ఈ రోజు మీరు త్వరగా ఆలోచనలు మార్చుకుంటారు. అయినప్పటికీ ఈ రోజు మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కానీ ఆర్థిక కోణం నుండి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండు వైపులా ఆలోచించడం మానుకోండి. లేకపోతే పనిపై దృష్టి పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. మరియు ఏదైనా ప్రత్యేక విషయాలలో కూడా నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా ఉండవచ్చు. ఈ రోజు మీకు ఇదే ప్రత్యేక సలహా. ఈ రోజు మీరు ఎవ్వరిని విస్మరించకండి. ఈ రోజు మీకు పని భారం ఎక్కువగా అనిపిస్తే సహోద్యోగులతో పనిని పంచుకోండి. మరియు ఈ రోజు ఏదైనా ఖరీదైన వస్తువులను కొనడం మానుకోండి. అనవసరంగా ఖర్చు చేయడం మానుకోండి. లేకపోతే ఈ రోజు మీ పొదుపు నుండి డబ్బు ఖర్చు కావచ్చు. మరియు వీలైనంత వరకు పెట్టుబడి లేదా పొదుపు విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ తెలివిగా నిర్ణయం తీసుకోండి. ఈ చిన్న విషయాలను గుర్తుంచుకోండి. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ప్రేమ ప్రతిపాదన వచ్చే అవకాశాలున్నాయి. కానీ సాయంత్రం ముఖ్యంగా మీ ప్రేమికులు లేదా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ నోటి నుండి వచ్చిన ఏదైనా అస్థిరమైన మాట సమస్యను సృష్టించవచ్చు. కాబట్టి ప్రశాంతంగా మరియు వినయంగా ఉండండి. మీ మనసులో ఉన్న రొమాంటిక్ మాటలను వ్యక్తపరచకుండా ఉండండి. వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. ఉద్యోగంలో రోజంతా ఒకదాని తర్వాత ఒకటి అనేక పనులు మీకు వస్తాయి కాబట్టి ప్రతి పనిని జాగ్రత్తగా పూర్తి చేయండి. మరియు మీరు విద్యార్థి అయితే ఈ రోజు విద్యార్థుల మనసు చదువుపై తక్కువగా ఉంటుంది. ఏదైనా కఠినమైన విషయం లేదా కఠినమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మీరు ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. కాబట్టి మీ దృష్టిని చదువుపై ఉంచుకోండి. ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. కానీ ఈ రోజు మీరు మీ తండ్రి లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. కాబట్టి ఈ రోజు మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి. మరియు ఈ రోజు మీకు ప్రత్యేక ఉపాయం ఉంటుంది. అదేమిటంటే ఈ రోజు మీరు ఆవులకు పిండిని తినిపించండి. మరియు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు శుభ ఫలితాలు ఉంటాయి. నక్షత్రాలు ఈ రోజు మీకు అనుకూలకంగా ఉంటాయి కాబట్టి ఈ రోజు మీరు అన్ని దిశలలో విజయం సాధిస్తారు లేదా మీరు విజయ దిశగా ముందుకు సాగుతుంటారు. కానీ ఈ రోజు మీరు మీ భావాలపై మరియు మీ భావోద్వేగాలపై కూడా నియంత్రణ ఉంచుకోవాలి. మీ దృక్పథాన్ని వీలైనంత వరకు కూడా సానుకూలకంగా ఉంచుకోండి. ఈ రోజు మీరు ఒకేసారి అనేక పనులు కూడా చేస్తారు కాబట్టి వాటిలో చాలా మీరు విజయం కూడా సాధిస్తారు. ఈ రోజు మీరు మీ ఉద్యోగ వ్యాపార రంగంలో ఏదైనా పెద్ద పురోగతి దిశగా ముందుకు సాగవచ్చు. కాబట్టి ఈ రోజు కొంతమంది కొత్త స్నేహితులు కూడా ఏర్పడవచ్చు మరియు వాటిలో మీరు విజయం కూడా సాధిస్తారు. ఈ రోజు మీరు మీ ఉద్యోగం వ్యాపార రంగంలో ఏదైనా పెద్ద పురోగతి దిశగా ముందుకు సాగవచ్చు. ఈ రోజు కొంతమంది స్నేహితులు కూడా ఏర్పడవచ్చు కాబట్టి సంబంధాలలో బలం రావచ్చు. స్నేహితుల సహాయంతో మీరు వృత్తిలో జీవితంలో ముందుకు సాగవచ్చు. పెట్టుబడి లేదా లావాదేవీలకు సంబంధించిన ఏదైనా ప్రత్యేక విషయంలో కూడా మీరు నిపుణులైన వ్యక్తుల నుండి సలహా తీసుకోవాలి. ఏదైనా వస్తువు లభించే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాల వల్ల లాభాలు ఉండవచ్చు. కుటుంబం మరియు సంతానం నుండి సుఖం లభించవచ్చు. మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కూడా మధురం ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి సహాయం లభిస్తుంది. రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపార స్థలంలో కూడా వాతావరణం అనుకూలకంగా ఉంటుంది. ఉన్నత అధికారులు కూడా ఈ రోజు ముఖ్యంగా మీపై సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీ ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా పదోన్నతికి మంచి అవకాశాలు వస్తాయి. గృహ జీవితంలో కూడా సంతానం పురోగతి వల్ల మీకు సంతృప్తి అనుభవం అవుతుంది. ఈ రోజు మీకు ఇదే ప్రత్యేక సలహా. ఈ రోజు మీరు భయం మరియు
ప్రతికూల ఆలోచనలను మీ నుండి దూరంగా ఉంచాలి. లేకపోతే మీ ఆలోచనల వల్ల మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో విఫలం కావచ్చు. కాబట్టి దీని గురించి జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ రోజు మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మకండి. ఈ చిన్న విషయాన్ని ఈ రోజు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీ వైవాహిక జీవితంలో మధురం ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి మీకు సహాయం కూడా లభించవచ్చు. కానీ ఈ రోజు మీరు మీ ప్రేమికుడు లేదా జీవిత భాగస్వామితో సంభాషించేటప్పుడైతే మీ భాష, మర్యాద మరియు పదాల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీకు డబ్బు రావడం చాలా బాగుంటుంది. ఆదాయంతో పోలిస్తే ఖర్చు ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా ఈ రోజు పని భారం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ మీరు విజయం కూడా సాధిస్తారు. వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో కూడా వేగం వస్తుంది మరియు మీ సహోద్యోగులు కూడా మీకు సహాయపడతారు. మీరు విద్యార్థి అయితే ఈ రోజు విద్యార్థులకు ఒత్తిడి ఉంటుంది, కానీ మీ సహచరులు ఈ రోజు మీకు సహాయపడతారు. సహచరుల నుండి సహాయం లభిస్తుంది. ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఆరోగ్యం రోజంతా పరుగు పందాల వల్ల కొంచెం ప్రభావితం కావచ్చు. అలసట ఉండవచ్చు. కాబట్టి ఈ రోజు మీరు కొంచెం సమయం కేటాయించి విశ్రాంతి తీసుకోవాలి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మరియు ఈ రోజు మీకు ప్రత్యేక ఉపాయం ఉంటుంది. అదేమిటంటే ఈ రోజు మీరు నల్ల చీమలకు పంచదార వేయండి. మరియు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ రోజు చంద్రుడు మీ రాశి నుండి 5వ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ రోజు మీకు సులభంగా మరియు శాంతిగా ఉంటుంది. ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. మీ పనులన్నీ మీ ప్రణాళిక ప్రకారం మరియు సరిగ్గా జరుగుతుంటాయి. అన్ని రకాల ఒత్తిడి నుండి కూడా ఈ రోజు మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీరు మీ పని రంగంలో కూడా శాంతి మరియు స్థిరత్వాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఇదే పరిస్థితి మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఉంటుంది. దగ్గరి సంబంధాలలో కూడా భావోద్వేగ లోతు మరియు ఆనందం అనుభవం అవుతుంది. ఈ రోజు మీరు మీ బంధాల గురించి కూడా ఏదైనా ముఖ్యమైన వార్తను అందుకుంటారు. ఆర్థికంగా కూడా మీ తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. చుట్టుపక్కల వారికి ఏదైనా పని కోసం మీ అవసరం కూడా పడవచ్చు. ప్రయాణానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని మంచి అవకాశాలు మీకు ఎదురు కావచ్చు. డబ్బు విషయంలో మీరు ప్రాక్టికల్ గా ఉండవచ్చు. వ్యాపారంలో లాభం ఉండవచ్చు. కొత్త వ్యక్తులతో సమావేశం మరియు సంభాషణ కూడా జరుగుతుంది. మరియు మీ మాటలకు ప్రజలు ప్రభావితం కూడా అవుతుంటారు. మరియు మీ అభిప్రాయాలతో మీరు ప్రజలను సులభంగా ఒప్పించవచ్చు. చంద్రుని మంచి స్థానం వల్ల ఈ రోజు మీ ప్రణాళికలు కూడా విజయవంతం కావచ్చు. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజు మీకు తక్కువ శ్రమకు ఎక్కువ ఫలితం లభించే అవకాశాలున్నాయి. ఈ రోజు మీకు ఇదే ప్రత్యేక సలహా. ఈ రోజు మీరు మీ మనసులో స్వార్థ భావాన్ని రానివ్వకండి మరియు ఎలాంటి పోటీలోనూ పడకుండా ఉండండి. అంటే ఈ రోజు మీరు ఎవరితోనూ పోటీ పడకండి. మరియు ఈ రోజు వాహనాన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఏదైనా రకమైన గాయాల నుండి కూడా తప్పించుకోవాలి. ఈ చిన్న విషయాలను గుర్తుంచుకోండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే మీరు ఎవరికైనా ప్రేమ ప్రతిపాదన ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వండి. ఈ రోజు మీరు విజయం సాధిస్తారు. మీరు వ్యతిరేక లింగం వారికి కూడా మీ మనసులోని మాటలను పంచుకోవచ్చు. మీ ప్రేమ మరియు వైవాహిక సంబంధాలలో కూడా శాంతి ఉంటుంది. వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీరు మీ గృహ కుటుంబ పనులపై డబ్బు ఖర్చు చేయాలి. మొత్తం మీద ఈ రోజు ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి తరువాత ఉద్యోగంలో ఈ రోజు మీ మనసు పనిలో ఉంటుంది. వ్యాపార సంబంధిత చట్టపరమైన వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. మీకోసం వ్యాపార లాభదాయకంగా ఉండవచ్చు. మరియు మీరు విద్యార్థి అయితే ఈ రోజు కొన్ని కఠినమైన విషయాలను మీరు అధ్యాయం చేయాలి. కానీ మీరు దానిని త్వరగా అర్థం చేసుకోవడం కూడా ప్రారంభిస్తారు. చదువుపై మనసు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏకాగ్రతను కొనసాగించడం చాలా అవసరం. అప్పుడే మీరు ఏదైనా పరీక్షలలో పోటీలో విజయం సాధించగలరు. ఆరోగ్యం గురించి మాట్లాడితే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. కేసుల విషయాలలో జాగ్రత్తగా ఉండండి. తల్లి లేదా సంతానం ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందాలి. అప్రమత్తంగా ఉండండి. మరియు ఈ రోజు మీకు ప్రత్యేక ఉపాయం ఉంటుంది. ఈ రోజు మీరు గుడిలో లేదా ఏదైనా మతపరమైన ప్రదేశాలలో మత గ్రంథాలు లేదా బట్టలను దానం చేయండి. మరియు కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ రోజు గోచారం కొంచెం కష్టంగా కనిపిస్తోంది. ఈ రోజు మీరు ఎక్కువ శ్రమించిన తర్వాత కూడా తక్కువ విజయం మాత్రమే పొందగలరు. ఈ రోజంతా మీ మనసు కొంచెం అస్థిరంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోకండి. అన్ని రకాల ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించండి. మీ మాట మరియు ప్రవర్తనపై కూడా నియంత్రణ ఉంచుకోండి. కార్యాలయంలో మీరు మీ సహోద్యోగితో అనవసరంగా వాదనలకు దిగవద్దు. మరియు దీనివల్ల మీకు ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఈ రోజు మీకు దగ్గరి వ్యక్తి గురించి కూడా ఏదైనా ఇబ్బంది కలిగి
కలిగించే సమాచారం లభించవచ్చు. ఇది మిమ్మల్ని భయపెట్టేలా లేదా విచలితం చేసేలా చేయవచ్చు. మరియు ఈ రోజు మీరు మీ బాధ్యతతో కూడా చిరాకు పడవచ్చు. కాబట్టి ఎలాంటి బాధ్యతను కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండండి. దీని గురించి జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుపక్కల జరిగే సంఘటనల గురించి కూడా మీరు తెలియకుండా ఉంటారు. ఈ రోజు మీ ప్రవర్తనలో కొంచెం కటుత్వం ఉండవచ్చు. దీని వల్ల మీ భాగస్వామి కోపంగా ఉండవచ్చు. సంతానం విషయంలో కూడా ఈ రోజు మీకు చింత ఉంటుంది. పని పరుగు పందాల వల్ల మీ కుటుంబ సభ్యులపై తక్కువ శ్రద్ధ చూపగలరు. కానీ ఈ రోజు మీకు ప్రభుత్వ పనులలో విజయం లభిస్తుంది. ఈ రోజు పాత మరియు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి మంచి రోజు. మీరు ఒక పనిని పూర్తి చేయగానే మీకు వెంటనే మరొక పని కూడా లభించవచ్చు. కాబట్టి ఈ రోజు మీరు మీ శ్రమలో ఎలాంటి లోపం రానివ్వకండి. ప్రతి పనిని చేయడానికి దృఢమైన మనసుతో ముందుకు సాగండి. ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాలలో కూడా బిజీగా ఉండవచ్చు. ముఖ్యంగా రొమాన్స్ పట్ల తీవ్ర ఆసక్తి ఉంటుంది. కానీ ఈ రోజు మీరు ఏదైనా చొరవ తీసుకునే ముందు కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు మీకు ఇదే ప్రత్యేక సలహా. ఈ రోజు మీకు విజయం కోసం మీ మనసులో ఏదో ఒక కొత్త ఆలోచనను తీసుకురావాలి మరియు ఒకేసారి ఒకే పనిని చేతుల్లోకి తీసుకోవాలి. మరియు మీ దినచర్యలో కూడా కొంచెం మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఇది మీకు అన్ని పనులను పూర్తి చేయడంలో సహాయపడుతుంది. మరియు వీలైనంత వరకు ఈ రోజు ప్రయాణాలకు వాయిదా వేయండి. ఎలాంటి ప్రయాణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోకండి. ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది ఈ రోజు మీ ప్రయోజనంలో ఉంటుంది. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీరు మీ ప్రవర్తనపై కొంచెం నియంత్రణ ఉంచుకోవాలి. ప్రేమ జీవితానికి సంబంధించిన సమస్య ఉండవచ్చు. ఏదైనా విషయం గురించి ప్రేమికుడితో గొడవ ఉండవచ్చు. కాబట్టి మీ ప్రవర్తనను సమతుల్యంగా ఉంచుకోవాలి. లేకపోతే మీ భాగస్వామి ఈ రోజు మీపై కోపం కూడా ఉండవచ్చు. వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఉద్యోగంలో కొంచెం నిరాశగా ఉండవచ్చు. కాబట్టి మీరు మీ పనిని ఏకాగ్రతతో చేయండి. వ్యాపారంలో కూడా ఆశించిన లాభం లేకపోవడం వల్ల కొంచెం ఒత్తిడి పెరగవచ్చు. ఈ రోజు మీరు మీ వాహనం లేదా ఇల్లు మరమ్మతులపై లేదా ఇతర మార్గంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కానీ ఈ రోజు మీరు మీ తల్లి లేదా మీ సంతాన ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందాల్సి రావచ్చు. కాబట్టి ఈ రోజు మీరు మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్రమత్తంగా ఉండాలి. మరియు ఈ రోజు మీకు ప్రత్యేక ఉపాయం ఉంటుంది. అదేమిటంటే ఈ రోజు మీరు రావి చెట్టు మొదట్లో నీరు పోసి ఆ తరువాత నెయ్యి దీపం పెట్టండి. మరియు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ రోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీరు చేసే ప్రయత్నాలు సమర్థవంతమవుతాయి. అంటే మీరు మీ ప్రయత్నాల ద్వారా మరియు మీ ఆత్మవిశ్వాసం ద్వారా మంచి విజయాన్ని సాధిస్తారు. మరియు మీరు మీ విజయం పట్ల చాలా సంతోషంగా మరియు సంతృప్తిగా భావిస్తారు. మీ మనసులో సానుకూలత నిండి ఉంటుంది మరియు రోజు కూడా నిరంతరం సానుకూలకంగా ఉంటుంది. ఉద్యోగం వ్యాపార రంగంలో ముందడుగు వేయడానికి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఏదైనా పెద్ద లాభం కలిగించే అంచనా కూడా ఉండవచ్చు. సీనియర్ అధికారులు కూడా ఈ రోజు మీకు సహాయపడతారు మరియు నిర్ణయాలు తీసుకోవడంలో ఈ రోజు మీకు సహాయం కూడా చేయవచ్చు. డబ్బుకు సంబంధించిన కొన్ని విషయాలను ఈ రోజు మీరు పరిష్కరించుకోవాలి. కొంచెం సహనం కూడా ఉంచుకోవాలి. స్నేహితులతో కూడా సమయం గడిచిపోతుంది. రోజువారీ పనులు కూడా ఎక్కువగా ఉండవచ్చు. మీరు ఏదైనా పాత రుణాలు చెల్లించవచ్చు. పనులను పూర్తి చేయడంలో మీకు ఎక్కువ సమయం కూడా పడుతుంది మరియు మీరు చాలా సులభంగా వాటిని పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారుల సహకారం కూడా ఈ రోజు మీకు పూర్తిగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం మరియు సాన్నిధ్యం లభిస్తుంది. వ్యాపారం కోసం చిన్న మరియు లాభదాయకమైన ప్రయాణాలు కూడా ఉండవచ్చు. ఏదైనా కొత్త బాధ్యత కూడా ఈ రోజు మీ భుజాలపై రావచ్చు. కొన్ని కొత్త అవకాశాలు మీకు లభించవచ్చు. అకస్మాత్తుగా ధనలాభం కూడా ఉండవచ్చు. మీరు ఎక్కడైనా తిరగడానికి కూడా వెళ్ళవచ్చు. ప్రేమ వ్యవహారంలో కూడా అనుకూలత ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో కూడా సమయం గడిచిపోతుంది. ఈ రోజు మీకు ఇదే ప్రత్యేక సలహా. ఈ రోజు మీరు తెలియని వ్యక్తులను నమ్మకుండా ఉండండి మరియు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ గొడవ పడడానికి ప్రయత్నించకండి. బదులుగా వారి పట్ల స్నేహాన్ని ప్రదర్శించండి. దీనివల్ల వారు కూడా మీ పరిస్థితికి మద్దతు ఇస్తారు. అలాగే ఈ రోజు ముఖ్యంగా ప్రమాదకర పెట్టుబడుల నుండి దూరంగా ఉండండి. ఈ చిన్న విషయాన్ని ఈ రోజు మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అలాగే ప్రేమ జీవితం గురించి మాట్లాడితే వైవాహిక జీవితంలో సుఖం లభిస్తుంది. భావోద్వేగ శక్తి కూడా ఉంటుంది. మరియు ఈ రోజు మీరు మీ ప్రేమికుడు లేదా మీ జీవిత భాగస్వామి పట్ల పూర్తిగా అంకితమై ఉంటారు. అలాగే ఈ రోజు ప్రేమపూర్వక మరియు సంతోషంగా కూడా ఉంటారు. వృత్తి జీవితం గురించి మాట్లాడితే
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఇష్టానుసారం ఖర్చు చేసే స్థితిలో కూడా ఉంటారు. ఉద్యోగంలో కూడా ఈ రోజు మీకు ఏదైనా మంచి విషయం లభిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి వెతుకులాట కూడా పూర్తి కావచ్చు. ఇది అన్ని కోణాల నుండి చాలా మంచిది. మరియు మీరు విద్యార్థి అయితే ఈ రోజు విద్యార్థులకు చాలా మంచి విజయం లభిస్తుంది. ఈ రోజు మీరు మీ సహచరుల కంటే ఒక అడుగు ముందుకు సాగవచ్చు. ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఆరోగ్యం కూడా రోజంతా మంచిగా ఉంటుంది. ఉత్సాహం మరియు సంతోషం ఉంటుంది. ఆరోగ్య విషయాలలో ఈ రోజు బాగానే ఉంటుంది. మరియు ఈ రోజు మీకు ప్రత్యేక ఉపాయం ఉంటుంది. ఈ రోజు మీరు నీటిలో శనగపప్పు కలిపి అరటి చెట్టు మొదట్లో పొయ్యండి. మరియు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఉంటుంది. ఈ రోజు మీ ఆర్థిక ప్రణాళికలకు బలం లభిస్తుంది. ముఖ్యంగా మీరు చేసే ప్రయత్నాలు సార్థకమవుతాయి. మీరు ఇదే విషయం ఆధారంగా జీవితంలో పురోగతి మరియు అభివృద్ధి యొక్క కొత్త శిఖరంలోకి ప్రవేశిస్తారు. మీరు బాగా ప్రణాళిక వేసుకొని మరియు పూర్తిగా వృత్తిపరమైన పద్ధతిలో ముందుకు సాగండి. మీకు విజయం ఖచ్చితంగా లభిస్తుంది. కానీ కార్యాలయంలో మీకు ఏదైనా ఊహించని సంఘటన జరగవచ్చు. కాబట్టి మీరు మీ దృష్టిని పూర్తిగా లక్ష్యంపై ఉంచండి. ఏదైనా కొనసాగుతున్న పని, పెట్టుబడి లేదా వ్యాపారం లేదా ఉద్యోగానికి సంబంధించి మీరు ఏదైనా ప్రత్యేక నిర్ణయం కూడా తీసుకోవచ్చు. మీరు మీ మాటను ఇతరులతో ఒప్పించడంలో కూడా విజయం సాధించవచ్చు. కొత్త అనుభవాల కోసం మీరు సిద్ధంగా ఉండండి. పాత పనిని పూర్తి చేయడానికి మరియు కొత్త పనిని ముందుకు తీసుకెళ్లడానికి సరైన సమయం కనిపిస్తుంది. కానీ ప్రతి నిర్ణయం ఆలోచించి మాత్రమే తీసుకోండి. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం ఉండవచ్చు. ఉద్యోగంలో ఇక్కడ బాధ్యత పెరగవచ్చు. కొత్త అనుభవాల కోసం మీరు సిద్ధంగా ఉండండి. పాత పనికి పూర్తి చేయడానికి మరియు కొత్త పనిని ముందుకు తీసుకెళ్లడానికి సరైన సమయం కనిపిస్తుంది. కానీ ప్రతి నిర్ణయం ఆలోచించి మాత్రమే తీసుకోండి. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం ఉండవచ్చు. ఉద్యోగంలో ఇక్కడ బాధ్యత పెరగవచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన కూడా రావచ్చు. ముఖ్యంగా అనేక అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంలో మీకు విజయం లభించవచ్చు. మీరు మీ ముఖ్యమైన బాధ్యతలపై శ్రద్ధ వహించండి. వైవాహిక జీవితంలో కూడా ఈ రోజు సంతోషం పెరుగుతుంది. మొత్తం మీద ఈ రోజు విజయానికి కొత్త మార్గాలు తెరుచుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు ఇదే ప్రత్యేక సలహా. ఈ రోజు మీరు ఎవరిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే మీరు ఎవరిపై అయినా ఒత్తిడి చేస్తే మీరు మీరే ఇబ్బందుల్లో పడవచ్చు. కాబట్టి మీరు మీ ఆలోచనలను ఎవరిపై బలవంతంగా రుద్దకండి. ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే వైవాహిక జీవితంలో ఈ రోజు ప్రేమ పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో లోతు పెరగవచ్చు. రోజు మీకు అనుకూలకంగా ఉండవచ్చు. భాగస్వామితో ఏదైనా పాత అబద్ధం ముగిసే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీకు చాలా మంచి ధనలాభం కూడా ఉండవచ్చు. ఉద్యోగంలో ఈ రోజు మీ ధనంతో పాటు పదవి మరియు గౌరవం కూడా పెరగవచ్చు. వ్యాపారం కోసం లాభదాయకమైన ప్రయాణం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు మీరు విద్యార్థి అయితే ఈ రోజు విద్యార్థులు ఎక్కువ కష్టపడవలసి రావచ్చు. కానీ ఈ రోజు మీకు చాలా మంచి విజయం కూడా లభిస్తుంది. ముఖ్యంగా పరీక్షలు, పోటీలలో మీకు విజయం లభిస్తుంది. ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఆరోగ్యం రోజంతా చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్యం గురించి ఎలాంటి చింత ఉండదు. కానీ రోజంతా పరుగు పందాల వల్ల కొంచెం అలసట ఉంటుంది. కాబట్టి సమయం కేటాయించి విశ్రాంతి తీసుకోండి. మీ ఆరోగ్యంపై ఇలాగే శ్రద్ధ వహించండి. మరియు ఈ రోజు మీకు ప్రత్యేక ఉపాయం ఉంటుంది. ఈ రోజు మీరు ఏదైనా బ్రాహ్మణుడికి పాయసం తినిపించండి. మరియు ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ రోజు మీకు చాలా సానుకూలకంగా మరియు అభివృద్ధిని ఇచ్చేదిగా ఉంటుంది. మీరు ఈ రోజును మీ ఆత్మ అభివృద్ధి దిశలో ఉపయోగించుకోవచ్చు. మీరు ఏదైనా నిజాయితీగా ప్రయత్నిస్తే మీ లక్ష్యాలను సాధించడంలో మీరు అంతగా విజయం సాధిస్తారు. మీరు ప్రయత్నిస్తే చిక్కుకున్న విషయాలు సాయంత్రం వరకు పరిష్కారమవుతాయి. మీకు ఏదైనా సహాయపడే వ్యక్తి కూడా లభించవచ్చు. అతను మీకు కొత్త మార్గాన్ని, అవకాశాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి మీరు మీ మాటలను చెప్పడంలో కూడా విజయం సాధించవచ్చు. ఏదైనా వృధా వ్యక్తి నుండి తీసుకున్న సలహా మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. కార్యాలయంలో కూడా ఈ రోజు మంచిగా గడిచిపోతుంది. ఒక స్నేహితుడి సహకారంతో పనిలో పురోగతి లభిస్తుంది. కొత్త వ్యక్తులతో సమావేశం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రయాణం కూడా సుఖంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం కూడా ఈ రోజు ప్రేమపూర్వకంగా గడిచిపోతుంది. ప్రయాణాలకు, పర్యటనలకు కూడా ఈ రోజు చాలా ఎక్కువ అవకాశాలున్నాయి. మంచి ఆహారం మరియు
కొత్త దుస్తులు ధరించే సందర్భం కూడా ఏర్పడుతుంది. భాగస్వామ్యంలో ముఖ్యంగా లాభం ఉంటుంది. వాహన సుఖం కూడా లభిస్తుంది. ముఖ్యంగా స్థిరాస్తి పనులు ఈ రోజు మీకు పెద్ద లాభాన్ని ఇవ్వవచ్చు. విలాస వస్తువులపై మీ ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని చిన్న మంచి వార్తలు లభించవచ్చు. వినోదంలో కూడా సమయం గడిచిపోతుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఉద్యోగం కూడా లభించవచ్చు. కాబట్టి ఈ రోజు అదృష్టం యొక్క అనుకూలతను ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఈ రోజు మీకు ఇదే ప్రత్యేక సలహా. ఈ రోజు మీరు పెట్టుబడి పెట్టే ముందు కనీసం 2 వేరేరు నిపుణుల నుండి సలహా ఖచ్చితంగా తీసుకోండి. వాహనం నుండి కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రతికూల ఆలోచనలను మీ నుండి దూరంగా ఉంచండి. లేకపోతే ఆలోచనలలో ప్రతికూలత మీకు అనవసరమైన సమస్యలను సృష్టించవచ్చు. ఈ రోజు మీరు విమర్శకు గురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ చిన్న విషయాలను ఈ రోజు మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ప్రేమికుడు, జీవిత భాగస్వామి మీకు పూర్తిగా తోడుగా ఉంటారు. మీ సంబంధాలు సులభంగా మరియు చాలా మంచిగా ఉంటాయి. మీ ప్రేమ సంబంధాలు మరింత లోతుగా ఉండవచ్చు. జీవిత భాగస్వామి నుండి సహాయం లభించవచ్చు. వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీరు ఉద్యోగం, వ్యాపార రంగంలో చాలా పురోగతి సాధిస్తారు. మీ అభివృద్ధి ఉండవచ్చు. అధికారులు మీపై సంతోషంగా ఉంటారు, మీకు సహాయపడతారు. మరియు ముఖ్యంగా డబ్బు రావడం కూడా ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మరియు మీరు విద్యార్థి అయితే ఈ రోజు విద్యార్థులకు వారి శ్రమకు అనుగుణంగా విజయం లభిస్తుంది. మీ మనసు చదువుపై చాలా ఉంటుంది మరియు ఈ రోజు మీరు చాలా దృఢమైన పురోగతిని కూడా సాధిస్తారు. ఆరోగ్యం గురించి మాట్లాడితే ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జలుబు, దగ్గు మరియు తలనొప్పి ఉండవచ్చు. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మరియు ఈ రోజు మీకు ప్రత్యేక ఉపాయం ఉంటుంది. ఈ రోజు మీరు గుడిలో 5 రకాల పండ్లను దానం చేయండి. మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా పనిని చేయడానికి మీరు త్వరగా నిర్ణయం తీసుకోవడానికి మరియు మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా ఉంచుకోవడానికి, డబ్బుకు సంబంధించిన ఏదైనా పాత విషయం మిగిలి ఉంటే దానిని పరిష్కరించడానికి కూడా మీరు ప్రయత్నించండి. ఈ రోజు ప్రేమ సంబంధాలలో కూడా కొత్త శక్తి లభిస్తుంది. ఈ రోజు మీకు కొత్తదనంగా ఉంటుంది. ప్రయాణ కార్యక్రమం ఏర్పాటు కావచ్చు. బాధ్యతలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి కొత్త దుస్తువులు లేదా వాహనాలు కొనుగోలు చేయవచ్చు. ఈ రోజు మీరు ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇందులో కార్యాలయంలో ఏదైనా సహోద్యోగి సహకారం కూడా లభిస్తుంది. విద్యా పోటీ రంగాలలో కొనసాగుతున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. పని రంగం మరియు వ్యాపారంలో శత్రువులపై విజయం కూడా లభిస్తుంది. కొత్త పని కూడా లభించవచ్చు. మీకు పని రంగంలో సహకారం మరియు విజయం లభిస్తుంది. ధనలాభం కూడా ఉండవచ్చు. ఉద్యోగం చేసేవారు కూడా ఈ రోజు పురోగతి సాధిస్తారు. సంతానం సుఖం మరియు ఆర్థిక సహకారం కూడా లభిస్తుంది. పాత స్నేహితుడితో సమావేశం కూడా ఉంటుంది. తండ్రి మరియు పెద్దల నుండి లాభం కూడా ఉంటుంది. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. స్నేహితులు కూడా ఈ రోజు మీ నుండి ఎక్కువ ఆశించవచ్చు. మీ ఆదాయం కూడా చాలా మంచిగా ఉంటుంది. మీరు ప్రతి పనిని మీ సొంత తెలివితో చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీరు ఇదే ప్రత్యేక సలహా. ఈ రోజు మీరు మీ పనిలో ఎలాంటి నిర్లక్ష్య భావాన్ని రానివ్వకండి మరియు మీ రాబోయే అన్ని పనులపై శ్రద్ధ వహించండి. ఈ విషయాన్ని ప్రయత్నించండి. ఎవరైనా మీ సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి. లేకపోతే అనవసరమైన చిరాకు కూడా ఉంటుంది. మరియు మీ స్వభావంలో కూడా కొంచెం కూడా ఆవేశాన్ని రానివ్వకండి. వినయం, ప్రవర్తన నైపుణ్యాన్ని కొనసాగించండి. ఇది ఈ రోజు మీ ప్రయోజనంలో ఉంటుంది. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు రొమాన్స్ మరియు లైంగికత ఆధిపత్యం చెలాయిస్తాయి. వైవాహిక జీవితంలో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. మీరు మీ భాగస్వామికి సమయం కూడా ఇవ్వాలి. లేకపోతే ఇది అర్థం చేసుకోవడంలో ఒత్తిడికి కారణమవుతుంది. వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు పెట్టుబడి మీకు ప్రమాదకరంగా ఉండవచ్చు. నష్టం జరగవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో కూడా ఈ రోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీతో కలిసి పనిచేసే వారు మీ పనిలో తప్పులను కూడా వెతుకుతుంటారు. కాబట్టి కొంచెం అప్రమత్తంగా పనిచేయండి. మరియు మీరు విద్యార్థి అయితే ఈ రోజు విద్యార్థులు కేవలం శ్రమించాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు ఎలాంటి పెద్ద ఫలితాలను ఆశించకండి. ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ చిన్నపాటి గాయాల నుండి కొంచెం తప్పించుకోవాలి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మరియు ఈ రోజు మీకు ప్రత్యేక ఉపాయం కూడా ఉంటుంది. అదేమిటంటే ఈ రోజు మీరు పక్షుల కోసం ఒక మట్టి పాత్రలో నీరు నింపి ఉంచండి
మరియు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ రోజు మీకు శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి వివిధ రంగాలలో వచ్చిన లాభం వల్ల మీకు సంతోషం కలుగుతుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ ఈ రోజు మీకు చాలా చలనం కలిగించేదిగా కూడా ఉంటుంది. ఈ రోజు మీరు చాలా పరుగు పందాలు కూడా చేయాల్సి రావచ్చు. ఈ రోజు మీకు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం కూడా ఉంటుంది. మరియు ముఖ్యంగా వారి వల్ల మీకు మీ ఉద్యోగం వ్యాపార రంగంలో అన్ని సమస్యల నుండి ఉపశమనం కూడా లభించవచ్చు. మీరు వీలైనంత వరకు మీ దృక్పథాన్ని వృత్తిపరంగా ఉంచుకోండి మరియు వీలైనంత వరకు దృఢంగా ప్రతి పనిని చేయండి. మీ లక్ష్యం దిశగా ప్రయత్నించండి, ప్రారంభించండి. సమయంతో ఉండండి. ఏదైతే జరుగుతుందో దానిని జరగనివ్వండి. దానిని వ్యతిరేకించకండి. దీనివల్ల మీకు లాభం కలుగుతుంది. డబ్బుకు సంబంధించిన కొన్ని చిక్కుకున్న విషయాలను పరిష్కరించడంలో ఎవరైనా మీకు సహాయం చేయవచ్చు. ఏదైనా సామూహిక పని నుండి మీరు వృత్తి జీవితంలో ముందుకు సాగవచ్చు. అకస్మాత్తుగా ఏదైనా పాత స్నేహితుడు మీకు సహాయపడతాడు. వివాహం కాని వారి ప్రేమ సంబంధాలు బలపడవచ్చు. వైవాహిక జీవితంలో కూడా సంతోషం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసిన పనుల ఫలితం కూడా మీకు అనుకూలకంగా ఉంటుంది. ఏదైనా పాత సమస్య ఉంటే దాన్ని పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు. మొత్తం మీద ఈ రోజు మంచిగానే ఉంటుంది మరియు అన్ని ఇబ్బందులు కూడా దూరమవుతాయి. ఈ రోజు మీకు ఇదే ప్రత్యేక సలహా. ఈ రోజు మీరు కార్యాలయంలో ఎవరితోనైనా బలవంతంగా పని చేయించుకోవడం మానుకోవాలి. మరియు ముఖ్యంగా ఎవరిని అవమానించకండి మరియు వెంటనే నిర్ణయం తీసుకునే తొందరలో పడకండి. అన్ని పరిస్థితుల్లో మీ భావోద్వేగ సమతుల్యతను కొనసాగించండి. ఈ చిన్న విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు ముఖ్యంగా పెళ్లి కాని వారికి ప్రేమలో విజయం లభించవచ్చు. వివాహితుల జీవితంలో కూడా సంతోషం రావచ్చు. కానీ మీ మాటలు మరియు ప్రవర్తనలో నియంత్రణ ఉంచుకోవడం చాలా అవసరం. దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి చాలా మంచిగా ఉంటుంది. కానీ అయినప్పటికీ మీరు డబ్బు విషయంలో కొంచెం సహనం ఖచ్చితంగా ఉంచుకోవాలి. వ్యాపారంలో భాగస్వామ్యానికి ఏదైనా కొత్త ప్రతిపాదన లభిస్తే దాన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకున్న తరువాత మాత్రమే సరే చెప్పండి. మరి ఉద్యోగం చేసేవారికి ఈ రోజు వారి పని సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఏదైనా పెద్ద బాధ్యత కూడా లభిస్తుంది మరియు అంతే పని కూడా ఎక్కువగా ఉంటుంది. మరియు మీరు విద్యార్థి అయితే ఈ రోజు విద్యార్థులకు చాలా సులభంగా ఏదైనా పెద్ద విజయం లభించవచ్చు. మీ ఏదైనా ప్రాజెక్టు ఆమోదించబడవచ్చు. ఏదైనా పరీక్షలో పోటీలో కూడా మీకు విజయం లభించవచ్చు. ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఆరోగ్యం రోజంతా మంచిగా ఉంటుంది మరియు మీకు ఈ పనిలో ఉత్సాహం కూడా ఉంటుంది. మరియు ఈ రోజు మీకు ప్రత్యేక ఉపాయం ఉంటుంది. అదేమిటంటే ఈ రోజు మీరు పిల్లలకు లేదా హిజ్రాలకు ఏదైనా తీపి పంచిపెట్టండి. మరియు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ రోజు మీకు చాలా మంచి మరియు ఆనందకరమైన రోజు కాబోతుంది. ఈ రోజు మీరు మీ జీవితంలో దాదాపు అన్ని దిశలలో చాలా పురోగతి సాధిస్తారు. ప్రయాణానికి వెళ్లే చాలా బలమైన అవకాశం కనిపిస్తుంది. ఏదైనా అందమైన ప్రదేశానికి వెళ్ళవచ్చు లేదా కొన్ని కొత్త విలక్షణమైన అనుభవాలు కూడా ఈ రోజు మీకు ఉండవచ్చు. వ్యాపారం, ఉద్యోగం, విద్య మరియు ప్రేమ రంగంలో ఈ రోజు ఏదైనా ఆసక్తికరమైన సంఘటన జరగవచ్చు. ప్రతి విషయం యొక్క లోతును తెలుసుకోవాలనే కోరిక మీకు ఉండవచ్చు. ఉద్యోగం మార్చాలనే ఉద్దేశం ఉంటే దాని గురించి మీరు ఆలోచించండి. మొత్తం మీద వృత్తి జీవితంలో ముందుకు సాగడానికి మీరు చిన్న చిన్న అడుగులు వేయవచ్చు. స్నేహితులు మరియు కుటుంబంతో సమయం గడిచిపోతుంది. ఈ రోజు మీరు పాత అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీకు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో సమావేశం కూడా జరగవచ్చు. ఈ సమావేశం మీకు లాభదాయకంగా ఉంటుంది. పనులలో కూడా పురోగతి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారుల నుండి కూడా మీకు సహకారం లభిస్తూనే ఉంటుంది. మరి మీ ప్రతి పని ఫలితం కూడా మీరు ఆశించిన విధంగానే లభిస్తుంది. పుట్టింటి నుండి లాభదాయకమైన వార్తలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో కూడా ఈ రోజు మీకు లాభం ఉంటుంది మరియు ఆర్థిక లావాదేవీలు చేయడంలో కూడా మీకు విజయం లభిస్తుంది. సంతానం కోసం ఈ రోజు మీ ఖర్చు ఉండవచ్చు. వైవాహిక జీవితంలో సుఖం పెరగవచ్చు. ఏదైనా పని పూర్తి కావడం వల్ల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీ ముఖంపై సంతోషం ఉంటుంది. ఈ రోజు మీకు ఇదే ప్రత్యేక సలహా. ఈ రోజు గ్రహాల స్థానం ప్రభావం చూసి మీరు ఈ విషయం గురించి జాగ్రత్తగా ఉండాలి. సంబంధాల రంగంలో ఎవరితోనైనా ఎలాంటి సంబంధాన్ని చెడిపోనివ్వకండి మరియు ప్రమాదకరమైన పనుల నుండి కూడా దూరంగా ఉండండి. తొందరపాటులో ఎలాంటి పనిని పూర్తి చేసే తొందరలో ఉండకండి మరియు ఖర్చులతో ఊహించని పెరుగుదల. ఈ చిన్న విషయాన్ని ఈ రోజు మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి.
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ప్రేమికుడు జీవిత భాగస్వామితో మధురమైన సంభాషణలు ఉంటాయి. మీ సంబంధాలు కూడా చాలా మంచిగా ఉంటాయి. ఈ రోజు మీ భాగస్వామి మీ మాటలకు ముగ్ధులవుతారు. వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఆదాయం కూడా చాలా మంచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు మీరు అనవసరంగా ఖర్చు చేసే స్థితిలో కూడా ఉంటారు. కానీ ఖర్చులపై నియంత్రణ ఉంచుకోండి. అధికారుల వర్గం కూడా మీపై సంతోషంగా ఉంటుంది. మరియు మీరు విద్యార్థి అయితే ఈ రోజు విద్యార్థులకు మంచి విజయం లభిస్తుంది. మీ శ్రమకు అనుగుణంగా ఆశించిన ఫలితాలు కూడా మీకు లభిస్తాయి. ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ రోజు మీ ఆరోగ్యం రోజంతా మంచిగా ఉంటుంది. కానీ మీరు ఎక్కువ అలసట తీసుకోకండి, లేకపోతే సాయంత్రం అలసట ఉండవచ్చు. కాబట్టి మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మరియు ఈ రోజు మీకు ప్రత్యేక ఉపాయం ఉంటుంది. అదేమిటంటే ఈ రోజు మీరు కోతులకు బెల్లం, శనగలు తినిపించండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.